నా పేరు శ్రీనివాస్ మేడం, మాది రంగారెడ్డి నుంచి. మేము దీక్ష చేస్తున్నాము. అలాగే ప్రవీణ్ అశోక్ సార్ కూడా అస్మా మేడం కూడా మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాము. మాకు ఏంటంటే 9210 పోస్టులు వేసారు మేడం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్నీ కలిపి మనకు 9210 పోస్టులు వేసారు. అయితే పోస్టులు వేసారు, ఒక 1 year వరకు ప్రిపేర్ అయినాం. తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సుమారు 3-4 months రిజల్ట్స్ ఆపారు. ఏం చేశారంటే రిజల్ట్స్ మొత్తం ఓన్లీ 1 weekలో ఇచ్చేసారు మేడం. ఆ రిజల్ట్స్ కూడా ఎలా మనకు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇవ్వాలి. ఏం చేశారు, ఫస్ట్ మాకు పీజీటీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా కూడా డిసెండింగ్ ఆర్డర్ రావాలిగా మేడం, డైరెక్ట్ పీజీటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, 1:2 అయిపోయింది, డైరెక్ట్ ఫైనల్ ఇచ్చేసారు. అవి ఇచ్చిన తర్వాత డిఎల్ ఇచ్చారు. డిఎల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, జేఎల్ ఇచ్చారు. జేఎల్ ఇచ్చిన తర్వాత టీజీటీ ఇచ్చారు. ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తికి 2 పోస్టులు వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 వచ్చినాయి, 5 వరకు కూడా వచ్చినాయి. పీజీటీ జేఎల్లో కొన్ని కామన్ పేపర్స్ పెట్టారు. అంటే ఒక వ్యక్తికి 2-3 జాబ్లు ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఎగ్జామ్లో గురుకులలో కామన్ పేపర్ పెట్టారు. ఎగ్జామ్స్ ఏమో నోటిఫికేషన్కి ఏమో సపరేట్ అప్లై చేసుకోరు. కానీ కామన్ పేపర్స్ పెట్టడం వల్ల ఒకే వ్యక్తికి 2-3 పోస్టులు వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 వచ్చినాయి, 5 వరకు వచ్చినాయి. అయితే డిసెండింగ్ ఆర్డర్ ఒకవేళ ఫిల్ చేసి ఉంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉండేటివి కావు మేడం. మేమందరం కూడా 1:2 సెలెక్ట్ అయినాం, కానీ మాకు ఫైనల్లో రాలేదు మేడం. అందుకని మాకు రిలిక్విష్మెంట్ డౌన్ మెరిట్ లిస్ట్ మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ప్రభుత్వం ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతుందో మీరు అనుకుంటున్నారా? బికాజ్ మీరు ప్రీవియస్గా కూడా ఎప్పటి నుంచో మేడం చేయడం అవన్నీ మనం చూసాం కదా, సో ఖచ్చితంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మేడం ప్రజాపాలన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాలి, మాకు న్యాయం చేయాలి మేడం. మేమైతే న్యాయం చేస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇంతవరకు కూడా మాకు విద్యావేత్తలు కావచ్చు, నిపుణులు కావచ్చు, అలాగే ఆపోజిట్ పార్టీలు కావచ్చు, అందరూ మాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, అలాగే మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు మేడం. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం, మేమందరం కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, అలాగే మా అందరికీ చదువుకున్న వాళ్ళకి జాబ్లు వస్తాయి అనుకున్నాం మేడం. కానీ మాకు ఎగ్జామ్స్ రాసినట్టునే మాకు జాబ్లే రాలేదు మేడం. అనిపిస్తూనే ఉంది మేడం. మాకు 1 month నుంచి మేము రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నాం. అక్కడ ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు మేడం. చాలా బాధ అనిపిస్తుంది. నిరాహార దీక్ష చేయాలి అని అంటే మాత్రం మీరు ధర్నా చౌక్లో చేయాలి కదా, సో ఎందుకు ఇట్లా ఇళ్లల్లో చేస్తున్నారండి? ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేగా మేడం. ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. అశోక్ సార్ ఏం చేసిండు, ఇంటి దగ్గర చేసిండు. మేమందరం కూడా ఇంటి దగ్గరికి పోయే వరకే అశోక్ సార్ను పోలీస్ స్టేషన్ తరలించారు. మాతో పాటు మేడం వాళ్ళని కూడా దిల్సుఖ్నగర్ పిఎస్కి తీసుకెళ్లారు. మేము అక్కడ పోతే ఏం చేశారు, సార్ అక్కడ లేడు, సార్ ఉన్నారు పోయినాం. అక్కడ పోతే అక్కడ లేరు, మహేశ్వరం పిఎస్కి తరలించారంట. అక్కడ మేము చేసినాము, అశోక్ సార్ వెంటనే రిలీజ్ చేయాలని మేము అక్కడ ధర్నా చేసినాం, ర్యాలీ చేసినాం మేడం. పెద్ద భారీ ఎత్తున తీసినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు మేడం. ఇలాంటి సిచ్యువేషన్స్ అని అంటే ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి చేంజ్ అయినప్పుడు మీరు అనుకున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని, ఇట్లాంటివి అనిపించింది మీకు? చాలా బాధ అనిపించింది మేడం. మేము ఎందుకంటే అందరికీ ఇప్పుడు అశోక్ సార్ కూడా ఏం చేసినా అంటే చాలామందికి సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్కి ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అందరికీ జాబ్స్ వస్తాయి, నిరుద్యోగులు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దాంతోపాటు గురుకుల వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది, అలాగే డిఎస్సి పోస్టులు పెంచుతారని చెప్పడం జరిగింది. దాంతోపాటు చాలామంది మేడం ఆర్ కృష్ణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు మేడం. అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయమని చెప్పారు, మేము వేసినాం. మేమైతే ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం మేడం. మాకైతే అన్యాయం జరుగుతుంది మేడం, చాలా అన్యాయం జరుగుతుంది.